ఈసారి 31st దావత్కి ఇలా మసాలా చేసి చికెన్ గ్రేవీ కర్రీ చేయండి. టేస్ట్ మామూలుగా ఉండదు. ఎలా అంటే అది బగారన్నంలోకైనా వైట్ రైస్లో తిన్నా కూడా మీరు బగారన్నంలో తిన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది చికెన్ కర్రీ. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మాత్రమే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, ఒక 4 వెల్లుల్లి వేసి ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇదే అండి సీక్రెట్. ఈ చికెన్కి మసాలా మంచి రుచినిస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 2-3 పావుల వరకు నూనె వేసుకొని మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముద్ద మసాలాని వేసుకొని నూనెకి మంచిగా పట్టేలాగా ఒక్కసారంతా బాగా కలుపుకోండి. అందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1-2 పచ్చిమిర్చి అలా చీల్చి వేసుకోండి. ఉల్లిపాయని ఒక సన్నగా కట్ చేసుకొని ఒక 3 ఉల్లిపాయల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు గంట పాటు ఇలా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ తాలింపులో వేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిన ఆనియన్స్లో చికెన్ని వేసేసుకోవాలి. ఒక్క అరగంట లేదు అంటే గంట పాటు మంచిగా మసాలాలన్నీ చికెన్కి కలిపి పెట్టుకోండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. పీస్ కూడా మనం చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇదంతా వేసి 2-3 నిమిషాల పాటు అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా గ్రేవీ ఊరుతూ మంచిగా చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం వేసిన మసాలా అలాగే పచ్చిమిర్చి ఫ్లేవరు అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. మీరు మంచిగా ఉడికించిన కొద్దీ చూసారా మనకి ఎలా గ్రేవీ అనేది చక్కగా వస్తుందో. మీకు ఇష్టమైతే ఇలాగే దగ్గరికి మంచిగా ఫ్రై చేసుకొని ఇలాగ తినేసేయచ్చు. లేదు అంటే ఇందులో 1 గ్లాసు వాటర్ వేసి గ్రేవీ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. నేను అలాగే చేశాను. ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసి అందులో కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే మంచి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే అండి. మంచిగా దావతులకైనా ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా మసాలాగా తినాలి అనిపించినప్పుడు అడిగినప్పుడైనా ఇలా చేసి పెట్టండి.